రీసెంట్‌గా గర్ల్స్ హాస్టల్‌లో చదువుతున్న అమ్మాయిలు కామన్‌గా రేజ్ చేసే సింప్టమ్స్ ఏంటంటే, షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ అంటే ఆయాసంలా అనిపించడం గానీ, లేదంటే బాడీ స్టిఫ్‌నెస్ ఇవి ఎక్కువగా గమనిస్తున్నారు. ఇప్పుడు ఆయాసం, బాడీ స్టిఫ్‌నెస్ అనేది దేనివల్ల అవుతుందో ఏంటో చూద్దాం. హాయ్! ఐ యామ్ డాక్టర్ రాహిత్య, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ఫ్రమ్ ఎన్‌ఈడీ హాస్పిటల్. యంగర్ గర్ల్స్ అంటే మోస్ట్‌లీ హాస్టల్‌లో ఉన్న అమ్మాయిలు ప్రాపర్‌గా ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోరు. ఎప్పుడైతే వాళ్ళు ప్రాపర్‌గా కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోరో, ఆ టైంలోనే మెయిన్‌గా కాల్షియం డెఫిషియన్సీ వల్ల హ్యాండ్ స్టిఫ్‌నెస్ గానీ, లెగ్ స్టిఫ్‌నెస్ గానీ, లేదంటే చెస్ట్ టైట్‌గా అనిపించి ఆయాసంగా అనిపించడం గానీ జరుగుతుంది. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా మనకి హైపోకాల్సిమియా వస్తుంది. అసలు విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? యంగర్ పీపుల్ ఎవరైతే హాస్టల్ ఎక్కువగా ఉంటున్నారో వాళ్ళు హాస్టల్ లేదంటే ఇన్స్టిట్యూట్స్ లో ఉండడం వల్ల విటమిన్ డి అనేది వాళ్ళకి సరిగ్గా అందదు. అలా అందకపోవడం వల్ల కాల్షియం ఇంటేక్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల విటమిన్ డి అనేది కాల్షియంని అబ్జార్బ్ చేసుకోదు కాబట్టి మనకి హైపోకాల్సిమియా ఫామ్ అయ్యి అట్ ద సేమ్ టైం మనకి స్టిఫ్నెస్ ఆఫ్ బాడీ అండ్ ఎస్ఓబి అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఎప్పుడైతే యంగర్ పీపుల్ ఇలా బాడీ స్టిఫ్నెస్ ఎస్ఓబి అనేది ఫేస్ చేస్తున్నారో వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ని సంప్రదించండి.